Hello students, ఈరోజు మనం సిస్టమ్ సెటప్, OS ఇన్స్టలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ గురించి సింపుల్గా చూద్దాం. లెట్స్ గెట్ రైట్ ఇంటు ఇట్. సో OS ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా ముందు కొన్ని ప్రీ ఇన్స్టలేషన్ చెక్స్ చేయాలి. ట్రస్ట్ మీ, ఈ చిన్న ప్రిపరేషన్ స్టెప్ మనకి ఫ్యూచర్లో చాలా హెడేక్స్ని తప్పిస్తుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకోండి. అంటే మీ CPU, RAM అండ్ స్టోరేజ్ అన్నీ OSకి సరిపోవలేదా అని చూడాలి. తర్వాత మీరనుకున్న OS వర్జన్కి మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ, మదర్బోర్డ్ అండ్ డ్రైవర్ కంపాటబిలిటీ అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు బయోస్ అండ్ UEFI గురించి మాట్లాడుకుందాం. మీరు కంప్యూటర్ పవర్ బటన్ ప్రెస్ చేయగానే రన్ అయ్యే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే. బేసిక్లీ ఇది మీ సిస్టమ్ స్టార్టప్ ప్రాసెస్ని కంట్రోల్ చేసే ఒక ఫండమెంటల్ ఫర్మ్వేర్ అన్నమాట. సో లెగసీ బయోస్ అనేది ఓల్డ్ స్కూల్ మెథడ్. ఇప్పుడు మనమంతా యూజ్ చేసేది UEFI, ఎందుకంటే ఇట్స్ జస్ట్ వే ఫాస్టర్ అండ్ మోర్ సెక్యూర్. ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే పార్టిషన్ స్కీమ్. బయోస్ వచ్చేసి MBRని యూజ్ చేస్తుంది, కానీ UEFI మోడర్న్ GPT స్కీమ్ని వాడుతుంది. సో పెద్ద స్టోరేజ్ డ్రైవ్స్ని కూడా ఈజీలీ హ్యాండిల్ చేయగలరన్నమాట. రైట్, ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ క్విక్ సెట్టింగ్స్ని బయోస్లో మార్చాలి. ఫస్ట్, బూట్ ఆర్డర్లో మీ USB డ్రైవ్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టండి, ఎందుకంటే మనం దాని నుండే కదా OSని బూట్ చేస్తున్నాం. నెక్స్ట్, సిస్టమ్ సెక్యూరిటీ కోసం సెక్యూర్ బూట్ని ఎనేబుల్ చేసి UEFI మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని చేంజెస్ అయ్యాక సేవ్ అండ్ ఎగ్జిట్ చేయడం మర్చిపోకండి. ఆల్రైట్, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇక మెయిన్ పార్ట్లోకి వెళ్దాం, ది యాక్చువల్ OS ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి కావాల్సింది ఒక బూటబుల్ USB. దీనికోసం మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్న OSకి సంబంధించిన ISO ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత రూఫస్ లాంటి టూల్ యూజ్ చేసి ఆ ఫైల్ని USB డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బేసికలీ ఈ USBనే మన ఇన్స్టలేషన్కి కీ. ఇన్స్టలేషన్ స్టార్ట్ అయ్యాక జస్ట్ ఏ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఫస్ట్, సిస్టమ్ని USB నుంచి బూట్ చేయాలి. తర్వాత OS ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ కోసం డెఫినెట్లీ SSDని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు అవసరముంటే పార్టిషన్స్ క్రియేట్ చేసుకోండి. ఫైనలీ, మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని సెటప్ని ఫైనలైజ్ చేసేయండి. ఆసమ్! OS ఇన్స్టలేషన్ సక్సెస్. కానీ పని ఇంకా అవ్వలేదు. సో వాట్స్ నెక్స్ట్? పోస్ట్ ఇన్స్టలేషన్లో మనం డ్రైవర్స్ అండ్ మనకి కావాల్సిన ఎసెన్షియల్ సాఫ్ట్వేర్ని సెటప్ చేద్దాం. అసలు ఈ డ్రైవర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ డ్రైవర్స్ అనేది మీ ఆపరేటింగ్ సిస్టమ్కి అండ్ మీ హార్డ్వేర్కి మధ్య ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తాయి. మీ గ్రాఫిక్స్ కార్డ్, ప్రింటర్ ఆర్ ఎనీథింగ్ అవి సరిగ్గా పని చేయాలి అంటే కరెక్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడం చాలా అవసరం. సో కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాల్సినవి కొన్నున్నాయి. గ్రాఫిక్స్ కోసం GPU డ్రైవర్స్ అబ్సల్యూట్లీ క్రూషియల్. మీ దగ్గర ప్రింటర్ ఉంటే ప్రింటర్ డ్రైవర్స్. ఇక సాఫ్ట్వేర్ విషయానికొస్తే ఒక వెబ్ బ్రౌజర్ లైక్ క్రోమ్ ఆర్ ఫైర్ఫాక్స్, కొన్ని ఆఫీస్ టూల్స్ అండ్ VLC లాంటి మీడియా ప్లేయర్, ఇవి బేసిక్గా ఉండాల్సినవే. ఓకే, we're in the final stretch now, and ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనుకోండి, యూజర్స్ అండ్ సెక్యూరిటీ. సిస్టంలో మనం డిఫరెంట్ యూజర్ టైప్స్ క్రియేట్ చేయొచ్చు. అడ్మిన్ యూజర్కి ఫుల్ సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది, అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, సెట్టింగ్స్ మార్చొచ్చు. కానీ లెసన్ టు దిస్, డైలీ యూజ్ కోసం స్టాండర్డ్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా బెటర్. లిమిటెడ్ యాక్సెస్ ఉండటం వల్ల అది చాలా సేఫర్ అన్నమాట. అంతా బావుంది, అన్నీ సెట్ చేశాం. కానీ ఇప్పుడు అస్సలు విషయానికి వస్తే, హౌ డు యూ ప్రొటెక్ట్ యువర్ సిస్టమ్? మీ సిస్టమ్ని మీరెలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ అ సెకండ్. Don't worry, here are some basic security must-haves that you should set up right away. First, ఒక స్ట్రాంగ్ పిన్ or పాస్వర్డ్ సెట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి డివైస్ ఎన్క్రిప్షన్ని ఎనేబుల్ చేయండి. ఫైర్వాల్ని కాన్ఫిగర్ చేసి, అండ్ దిస్ ఇస్ అ బిగ్ వన్, బ్యాకప్ అండ్ సిస్టమ్ రీస్టోర్ సెటప్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ దాట్స్ ఇట్. అంతే, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యారంటే మీ సిస్టమ్ ఇప్పుడు యూజ్ చేయడానికి రెడీ టు గో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.